బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ లో శ్రీరామనవమి శోభ సంతరించుకుంది. శ్రీరామ్ బాగ్ నుంచి శ్రీరాముడి శోభాయాత్ర ప్రారంభమైంది. ప్రస్తుతం భక్తజన సందోహం మధ్య శోభాయాత్ర కొనసాగుతోంది. జై శ్రీరామ్ నామస్మరణలతో ఆలయ పరిసరాలు మారుమోగుతున్నాయి. కోటి వ్యాయామశాల వరకు ఈ శోభాయాత్ర కొనసాగనుంది. 6.3 కిలోమీటర్ల మేర శ్రీరాముడి శోభాయాత్ర భక్తజన సందోహం మధ్య పూర్తి కానుంది. ఇక శోభాయాత్ర సందర్భంగా 20,000 మంది పోలీసులతో భద్రతను ఏర్పాటు చేశారు. శ్రీరామనవమి సందర్భంగా రాముని శోభాయాత్ర గురించి మరిన్ని విశేషాలు మన ప్రతినిధి రామలక్ష్మి అందిస్తారు. రామలక్ష్మి, ఇక్కడ యాత్ర ఎలా సాగుతుంది అండ్ ఇప్పుడు ఉన్న భక్తజనం మధ్య? సందర్భంగా ప్రతి ఒక్కరికి గుర్తొచ్చేది మన హైదరాబాద్ లో ముఖ్యంగా శోభయాత్రలు అయితే. ఇందులో ముఖ్యంగానే ఈ రోజు అయితే కనుక ధూల్పేట నుంచి ఆకాష్పూరి హనుమాన్ టెంపుల్ నుంచి అయితే కనుక రాజాసింగ్ ఈ శోభయాత్రను అయితే నిర్వహిస్తున్నారు. సో ఒక పక్క మనం చూసుకుంటే కనుక రాజాసింగ్ శోభయాత్ర మొదలైపోయింది. ఇప్పటికే చాలా మంది రామ భక్తులందరూ కూడా ఇక్కడ ఈ శోభయాత్రలో అయితే పాల్గొనడానికి రావడం జరిగింది. ఇప్పుడు మనం చూసుకుంటే కనుక మధ్యాహ్నం ఇప్పుడు ఈ 1 గంట నుంచి కూడా ఈ శోభయాత్ర నిర్వహించడానికి సర్వసిద్ధమైందని చెప్పాలి. అలాగే ఇప్పుడు మనం ప్రస్తుతం ఈ ఆకాష్పూరి హనుమాన్ టెంపుల్ దగ్గర నుంచి మొత్తం 3.8 కిలోమీటర్ల వరకు కూడా ఈ శోభయాత్రని మొత్తం కొనసాగించనున్నారు. అయితే ఇది సీతారాం బాగ్ నుండి కూడా ప్రారంభమైన ఈ శోభయాత్రలో మిడిల్లో అయితే కనుక ఈ ఆకాష్పూరి హనుమాన్ మందిర్ నుంచి వస్తున్న రాజాసింగ్ శోభయాత్ర కూడా ఇందులో కలవనుంది. ఇది రెండు కలిసి మొత్తం కూడా ప్రయాణించనున్నారు. అయితే ఇందులో ముఖ్యంగా మనం చూసుకుంటే ఈ శోభయాత్ర మొత్తం కూడా ఈ 3.8 కిలోమీటర్లు కొనసాగి మొత్తం ఇక్కడ సుల్తాన్ బజార్లో ఉన్న హనుమాన్ వ్యాయామశాల వరకు కూడా ఈ శోభయాత్ర కొనసాగనుంది. సో ఇదే దృష్టిలో పెట్టుకొని ఇటు రాష్ట్ర పోలీసు సిబ్బంది కూడా ఎక్కడికక్కడ బందోబస్తు ఏర్పాటు చేశారు. మొత్తానికి చూసుకుంటే కనుక ఈ శోభయాత్రలో ఎక్కడికక్కడ బందోబస్తు ఏర్పాటు చేసి ఎలాంటి అవాస్తవమైన కండిషన్లు ఏర్పడకుండా పోలీసు అయితే బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడికక్కడ ముఖ్యంగా ఎలా అయితే ఈ శోభయాత్ర కొనసాగుతుంది ఆ ప్రాంతంలో సీసీ కెమెరాలు అనేవి ఏర్పాటు చేసి ఆ సీసీ కెమెరాలని ఇక్కడ బంజారా హిల్స్ లో ఉన్న కమాండ్ కంట్రోల్ సెంటర్ కి అయితే కనుక దాన్ని అటాచ్ చేశారు. అక్కడి నుంచి ప్రతి ఒక్క నిమిషం కూడా ఏం జరుగుతుందనే విషయాలు ప్రతి ఒక్కటి కూడా వీక్షించనున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అక్కడి నుంచి చూసి జరిగిన ఒకవేళ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు ఏర్పడితే వాళ్ళు యాక్షన్ తీసుకునే విధానంగా అన్ని ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. అలాగే మరో పక్క చూసుకుంటే కనుక ఈ ప్రాంతంలో ఈ ధూల్పేట ప్రాంతంలో ఎక్కువగా రద్దీ కూడా ఇప్పుడు పెరగడంతో ఇటు ట్రాఫిక్ పోలీసులు అలాగే షీ టీం కూడా ఇక్కడికి చేరుకున్నారు. ముఖ్యంగా మహిళా భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా వాళ్ళకి సెపరేట్గా అయితే ఇక్కడ బందోబస్తు ఏర్పాటు చేశారు. అలాగే ఇక్కడ ట్రాఫిక్ పోలీసులు కూడా ఇటువైపు ఎలాంటి వెహికల్స్ కూడా చేరనివ్వకుండా మొత్తం అంతా బందోబస్తు ఏర్పాటు చేసిన పరిస్థితులు అయితే మనకి కనిపిస్తున్నాయి. అలాగే ఇక్కడ ఎక్కడ కూడా వేరే అంటే ఇతర మతస్థులు అలాగే ఇటు హిందువుల మధ్య ఎలాంటి గొడవలు కూడా జరగకుండా ఎక్కడికక్కడైతే వీళ్ళు వీక్షిస్తున్న పరిస్థితి కనిపిస్తుందని చెప్పాలి. సో మొత్తానికైతే కనుక ఈ శోభయాత్రని మంచిగా కొనసాగించడానికి ఇటు ఎలాంటి ఘటనలు జరగకుండా 20,000 మంది పోలీసులను అయితే ఇక్కడ వీళ్ళందరూ కూడా మొత్తం శోభయాత్ర పూర్తయ్యే వరకు మొత్తం వీక్షించనున్నారు. అలాగే ఎలాంటి ఘటనలు జరగకుండా ఇక్కడ వాళ్ళైతే కనుక ఎక్కడికక్కడ బందోబస్తు ఏర్పాటు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా అయితే కనుక జాయింట్ కంట్రోల్ రూము దగ్గర నుంచి ఇటు ర్యాపిడ్ యాక్షన్ ఫోర్సు అలాగే సిటీఆర్ రిజర్వేషను షీ టీం వాళ్ళు అయితే ఇక్కడ ఎక్కువగా వర్క్ చేస్తున్నారని చెప్పాలి. అయితే ఇప్పుడు మాత్రం సీతారాం బాగ్ నుంచి ఈ కోటి వ్యాయామశాల వరకు జరగనున్న ఈ
చేస్తున్న ఈ శోభయాత్ర కూడా కలవనుంది. ఇద్దరూ కలిసి ఈ రెండు శోభయాత్రలు కూడా అంటే మంచిగా కొనసాగేలా అన్ని ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయని చెప్పాలి. సో ప్రస్తుతం మనం చూసుకోవచ్చు ఇప్పటికే అన్ని వాహనాలు కూడా ఈ శోభయాత్రకు సంబంధించి వెళ్ళడం జరిగింది. అలాగే ఇప్పుడు రాజా సింగ్ కూడా అతని స్పీచ్ మొదలుపెట్టి గుడి దగ్గర నుంచి హనుమాన్ టెంపుల్ దగ్గర నుంచి అయితే స్టార్ట్ అయ్యారు. అక్కడి నుంచి ఇక్కడ మన రూట్ను కూడా ఇటు గమనిస్తే కనుక ఆకాష్పూరి ఇక్కడ టెంపుల్ దగ్గర నుంచి మొదలయ్యి అక్కడి నుంచి ఈ సుల్తాన్ బజార్ దగ్గరకు ఉన్న ఈ వ్యాయామశాల వరకు కూడా కొనసాగించడానికి మిడిల్లో గంగబౌలి క్రాస్ రోడ్ దగ్గర నుంచి అయితే కనుక వీళ్ళు కలిసి ఇక్కడ నుంచి అటు అంది స్టాచ్యూ, అలాగే అక్కడ నుంచి బేగం బజార్ ఛత్రి, అలాగే ఇటు శంకర్ హోటల్ దగ్గర నుంచి అలాగే పుట్లిబౌలి ఎక్స్ రోడ్ వరకు కూడా ఇది కొనసాగుతుంది. అక్కడి నుంచి ఆంధ్ర బ్యాంకు, అలాగే ఇటు హనుమాన్ టెక్డీ లేక్ వరకు ప్రయాణించి ఇటు హనుమాన్ వ్యాయామశాల దగ్గర అయితే ఈ ర్యాలీని అయితే కనుక ముగించనున్నారు. సో మొత్తానికి చూసుకుంటే కనుక ఈ ర్యాలీ మొత్తం కూడా సాఫీగా జరగడానికి, ఎట్లాంటి అవాంఛనీయ ఘటనలు ఏర్పడకుండా ఉండడానికి ఎక్కడికక్కడ బందోబస్తు అయితే కొనసాగుతుందనే చెప్పాలి. అలాగే ఇటు భక్తులు కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఇక్కడ అనేక సదుపాయాలు కూడా కలిగించారు. ఈ ఎండాకాలంలో భక్తులకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముఖ్యంగా ఇటు మజ్జిగలు అందించడం, వాళ్ళకి ఫుడ్ కూడా ఇక్కడ దానాలు చేయడం లాంటి చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అలాగే ముఖ్యంగా ఇప్పుడు ఆడవాళ్ళని కూడా ఎక్కడికక్కడ వీళ్ళు కంట్రోల్ చేస్తున్నారు. అంటే ఎలాంటి ఇబ్బందులు కలగకుండా షీ టీమ్స్ వాళ్ళు పరిశీలిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పాలి. రైట్, థ్యాంక్ యూ రామలక్ష్మి. హైదరాబాద్ లో శ్రీరామనవమి శోభ సంతరించుకుంది. సీతారాం భాగ్ నుంచి శ్రీరాముడి శోభయాత్ర ప్రారంభమైంది. ప్రస్తుతం భక్తజన సందోహం మధ్య శోభయాత్ర కొనసాగుతోంది. జై శ్రీరామ్ నామస్మరణతో ఆలయ పరిసరాలు మారుమోగుతున్నాయి. కోటి వ్యాయామశాల వరకు ఈ శోభయాత్ర కొనసాగుతుంది. 6.3 కిలోమీటర్ల మేర శ్రీరాముడి శోభయాత్ర భక్తజన సందోహం మధ్య పూర్తి కానుంది. శోభయాత్ర సందర్భంగా 20,000 మంది పోలీసులతో భద్రతను ఏర్పాటు చేశారు.